హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను 5 డేస్ నుంచి వీడియోస్ చేయట్లేదు కదండి, ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్ వచ్చిందండి. దానివల్ల నేను చేయలేకపోయాను. కానీ మీకు ఇవాళ చెప్పే విషయం ఏంటంటే అండి, నేను అంతకుముందు చెప్పాను కదండి, హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్ కొన్ని చూపించి చెప్పాను కదండి, వాటి గురించే చెప్దాం అనుకుంటున్నానండి. అప్పుడు చెప్పినప్పుడు ఆ ఐటమ్స్ మీకు ఎక్కడవి అని మీకు డౌట్ రావచ్చని చెప్పాను కదండి. అవన్నీ అండి, నాకు ఫ్యాన్సీ షాప్ ఉండేదండి ఒకటి. అప్పుడు మనం ఆ టైంలో ఈ మన ఎంబ్రాయిడరీ చేసుకునే వర్క్ చేసుకునేవన్నీ షాప్లో ఉండేవండి. బీడ్స్ కానీ, కుందన్స్ కానీ, పంచెస్ అని అంటారండి, బంచెస్, పూసల బంచెస్ కానీ, అన్నీ చాలా ఐటమ్స్ అండి. చాలా అంటే చాలా ఐటమ్స్, థ్రెడ్స్, కలర్స్ అన్నీ పెట్టానండి. నేను హోల్సేల్గా తెచ్చుకునేదాన్ని అండి. ఒక్కొక్కటి 2 kgs ప్యాకెట్స్ అలా ఉండేయండి. అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నానండి. నేను అవన్నీ ఉన్నాయండి నా దగ్గర, కాబట్టే నేను ఇవి చేయగలిగానండి. కొన్నాళ్ళకి నాకు కొద్దిగా సిక్ అయిపోయి నేను షాప్ మూసేసానండి. అప్పుడు ఇవన్నీ ఐటమ్స్ నా దగ్గర ఉండిపోయినాయండి. దానివల్ల నేను ఇవి ఉన్నాయి కాబట్టి, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇవి చేసి పెట్టానండి. దాని గురించే మీకు మొన్న చెప్పాను కదండి, చెప్తానని. అవండి అలా ఉన్నాయండి నా దగ్గర. అవి వాటితో చేశానండి, చాలా వరకు చేశానండి. మొన్న మీకు చూపించాను కదా, ఫస్ట్ చేసింది గ్రీన్ చెట్టు ఒకటి చేశానని చూపించాను కదండి. ఇదిగోండి, ఇదండి, చూసారండి, బాగుందండి, చూసారండి. ఇది ఫస్ట్ నేను మొట్టమొదటగా చేసింది ఇవ్వండి. ఇవన్నీ బీడ్స్ అండి. ఇదేమో రాగి వైర్ అండి, అదంతా వైర్, రాగి వైర్. ఇది ఈ కిందది ఏమంటే వైట్ సిమెంట్ అండి. ఇది వైట్ సిమెంట్తో నేను ఇది కింద బాటమ్ ఇది తయారు చేశానండి. ఏమండి, చూసారండి, బాగుందండి. ఇది ఫస్ట్ నేను తయారు చేసిన ఐటమ్ అండి. ఇది చూడండి. కానీ చాలా కష్టపడాలండి, ఇవి చాలా కష్టపడాలంటే. ఎందుకంటే అండి, ఇప్పుడు ఈ ఒక్క ఆకు తయారు చేయడానికి చాలా టైం పడుతుందండి. ఇవి బీడ్స్ అండి. బీడ్స్తో ఆకు నేను నెట్లో చూసి చేశానని చెప్పాను కదండి. ఈ బీడ్స్తోనే ఫ్లవర్స్ కూడా చేయొచ్చండి. ఫ్లవర్స్ నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ బీడ్స్తోనే ఫ్లవర్స్ కూడా చేసి పెట్టానండి నేను. ఇవేమో కుందన్స్ అండి, ఇవి పూసలండి. ఇదంతా మీకు చెప్పాను కదండి, వైట్ సిమెంట్ అని.